కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారము ఎలా ఉన్నాయి, ఏ రాశుల్లో ఉన్నాయి మనం చూద్దాం. ముందుగా శని వక్రించి మీనరాశిలో, రాహువు మరి కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో, తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలో, రవి, కుజ, బుధ, ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది. అలాగే శుక్రుడు కూడా 26వ తేదీ దాటిన తర్వాత మనకి నవంబర్ నెలలో వృశ్చిక రాశిలోకి వచ్చినాయి. అంటే ఫైనల్గా మనకి రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి, వృశ్చిక రాశిలో ఉన్నాయన్నమాట. ముందుగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు అధికంగా ఉన్నాయి. అలాగే డబ్బు పట్ల కాస్త ఇబ్బంది అనేటటువంటి తెలియకుండా మీరు పెరుగుతారు. ఉద్యోగాల అభద్రతా భావం లేదు. ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పీకేసినప్పటికీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి అలాంటివి ఏం లేవు. కాకపోతే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దూరం మాత్రం అది ఇంకా అలాగే ఉంటుంది. వేరే వేరే ఉద్యోగాల్లో, వేరే వేరే ఊర్లలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు భర్తలు ఉంటారు, భార్యలు వేరే చోట ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా అలాగే ఉద్యోగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించేటటువంటి కొంతమందికి ట్రాన్స్ఫర్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో ఉండి ఈ రాశి వారికి అంతా కూడా శుభాలు అనేటటువంటివి చేస్తున్నారు. కాబట్టి కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఎవరైతే ఈ లోపల కనుక జాబులు చూసుకున్నటువంటి వాళ్ళు, అలాగే కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి మీకు బాగా పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టిపారేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి పనుల మీద దృష్టి పెడతారు, ఏకాగ్రత ఉండదు. అందువలన జ్ఞాపకం శక్తి మర్చిపోతారు. కాబట్టి ఒకే పని చేసుకుంటూ ఇంకా 2-3 వ్యాపారాలు పెట్టాలి అనేటటువంటి కోణంలో ఆలోచన ప్రవృత్తి ఉంటుంది. అలాగే అలాంటి మనుషులే మీకు తారసపడ్డం అనేటటువంటి జరుగుతాయి. అయితే అటువంటి వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేటటువంటిది మీ అనుభవాలను పెట్టుకొని మీరు నేర్చుకోవాలా. అలా కాకుండా మామూలుగా వచ్చారు కదా, మనం చేసేస్తున్నాం కదా అని చేసేస్తే చాలా సమస్యలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి మెడికేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి, మకర రాశి వారికి మనకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ ధనస్థానంలో ఉన్నటువంటి రాహు జపం వల్ల రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంప మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.